మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి సంఘటనలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మిపై కేసు నమోదు చేయడం పట్ల బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. తక్షణమే కోవాలక్ష్మిపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కోవలక్ష్మి. ఈరోజు ఏదైతే రెబ్బెన మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనము ఏదైతే క్యాతన్పల్లి మున్సిపాలిటీ 17 తారీఖు జరిగినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లలో మరి మా ఆదివాసీ బిడ్డ మా ఎమ్మెల్యే కోవలక్ష్మి గారిని పార్టీ అధిష్టానం కేసీఆర్ గారు ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. దానికోసమని ఇన్ఛార్జిగా మేడం వెళ్ళి పరిశీలించే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి వారే లాఠీ చార్జ్ చేసి టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, అందరి మీద కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఆ లాఠీ చార్జ్లో మా పార్టీ నాయకులకు, మా కార్యకర్తలకు కూడా గాయాలు కావడం జరిగింది. కానీ మా మూలరాజిరెడ్డి అనే ఒక నాయకుని మీద దాడి జరగడమే కాకుండా ఆయన కార్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. అయినా కూడా ఎటువంటి కేసులు లేకుండా కాంగ్రెస్ నాయకులు వాళ్ళ మీద కేసులు లేవు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఏం చేయకుండా కూడా వాళ్ళే లాఠీ చార్జ్ చేసి అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. కాబట్టి మేము దీనికి నిరసనగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కోవలక్ష్మి గారు మా ఎమ్మెల్యే గారి మీద అక్రమంగా కేసు పెట్టారో ఆ కేసుకు సంబంధించి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మేము నిజంగానే మా మేడం గిట్ట ఏమైనా తప్పు చేసి ఉంటే శిక్షించాలి. కానీ ఏం తప్పు లేకున్నా కూడా, అసలు ఏం మేము చేయకున్నా కూడా అక్రమంగా కేసులు పెట్టి ఇలా వేధించడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు ఆలోచించి పునరాలోచించాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా ఎమ్మెల్యే కోవలక్ష్మి ఇప్పటి వరకు ఏది కూడా గొడవలకు పోయిన సందర్భాలు లేవు. కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా వెదిగి 2 సార్లు ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి మళ్ళా మీకు ఆదివాసీ ఎమ్మెల్యే మీద ఎందుకు అంత కక్ష? మీకు ఆ కక్ష అవసరం ఏముంది? ఆమె మీద కేసులు పెట్టి వేధించాల్సిన అవసరం ఏముంది? అంటే ఆసిఫాబాద్ మున్సిపాలిటీని గెలిచినందుక, అంటే ఇంతమంది నాయకులు ఉన్నా కూడా ఆసిఫాబాద్ ఒంటరిగా పోరాడి గెలిపించినందుకు మీకు ఆ కోపమా? ఎందుకు ఆ కోపం? ఎందుకు? ఆమె మీద కేసు పెట్టడానికి కారణం ఆసిఫాబాద్ మున్సిపాలిటీ గెలిపించినందుకే కదా. అంటే మీకు ప్రతిపక్షం ఉండొద్దని చూడడం ఇది కరెక్ట్ కాదు. ఎక్కడ కూడా పబ్లిక్ కోసం ప్రతిపక్షం ఉండాలి, కొట్లాడాలి. మా నాయకురాలు మీద ఎన్నో ప్రలోభాలు గురి చేసినా కూడా మీ దగ్గరికి మీకు లొంగదని చెప్పేసి తెలియజేస్తూ, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే మేడం గారి మీద ఉన్న కేసును తొలగించి ఆమె క్షమాపణ చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ అక్రమ కేసులు, ఈ కార్యకర్తలను మా కార్యకర్తలను భయపెట్టడము ఇవి కాదు నువ్వు చేయాల్సింది. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఎలక్షన్ల అయిన వెంటనే రైతు బంధు ఇస్తా అన్నావు. ఎలక్షన్లు అయి రైతు బంధు ఇచ్చే టైంలో ఉన్న క్యాబినెట్ మీటింగ్లో కనీసం చర్చ కూడా పెట్టలే. రైతుల మీద నీకు కూడా ఎందుకంత కోపం? నీకు ఇచ్చే పాలన చేత అయితే రైతు బంధు వెంటనే విడుదల చేయి. రైతులు నాట్లు వేసుకొని ఇప్పుడు నాట్లకు కోతలకు వచ్చే సందర్భంలో కూడా నువ్వు రైతు బంధు ఇస్తావు. ఇప్పటికే 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు, 3వ రైతు బంధు ఎగ్గొడతావు. ఏది కూడా నువ్వు సక్రమంగా చేయకుండా ఇక పోతే కళ్యాణ లక్ష్మి చెక్కులు అయితే వాళ్ళకు ఎప్పుడు వస్తానే పిల్లతోటి కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకునే సందర్భం చూస్తున్నాం. రాష్ట్రంలో ఎంత దాపురించిందంటే పాలన నిజంగా మీకే మొక్కాలే. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి వీళ్ళందరూ కూడా తక్షణమే ఎమ్మెల్యే కోవలక్ష్మి గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసును తొలగించి ఆమె క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ, రాబోయే రోజులలో మీకు తగిన శాస్త్రి కూడా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.